భారతదేశంలోని మల్లూరు ఆలయంలో సజీవ దేవుడి గురించి మీరు విన్నారా? అవును, అక్కడ సగం మనిషి సగం సింహం రూపంలో ఉన్న నరసింహస్వామి విగ్రహం ఉంది. ఆయన సజీవంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ ఉన్న ఆలయ పూజారి మరియు స్థానిక గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం వారు విగ్రహాన్ని నిశితంగా పరిశీలించి ఈ రాతి విగ్రహం యొక్క చర్మాన్ని తాకితే మృదువుగా మరియు స్పర్శకు వెచ్చగా ఉంటుందని చెప్తున్నారు. చూస్తుంటే నిజమైన చర్మం మరియు మాంసంలా అనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం అసలు? ఎక్స్పర్ట్స్ ఇది కేవలం రాతి శిల్పమేనని గట్టిగా నమ్ముతున్నారు. కానీ స్థానికులు దీనిని నమ్మడం లేదు. ఇది సాధారణ రాయి కాదని వారు నమ్ముతున్నారు. కానీ ఒక్క మట్టి శిలాజం, దేవుని శిలాజమైన పురాతన శరీరం నిశ్శబ్దంగా వేచి ఉంది. ఇంకా చల్లదనం ఏముంది? అతను ఎప్పుడైనా సజీవంగా వచ్చి నడవడం ప్రారంభించవచ్చని వారు అంటున్నారు. భారతదేశంలో ఈ వింతైన మరియు పురాతన ఇతిహాసాల గురించి మనం ఎందుకు వింటూ ఉంటాము? వాటిలో కేవలం పురాణాల కంటే మరేదైనా ఉందా? మనకు ఏం చెప్పడం లేదు.